అందరికీ నమస్కారం. గీతా పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీతలో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో 2వ శ్లోకం తాలూకా డీటెయిల్డ్ మీనింగ్ తెలుసుకుందాం. సంజయోవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడిలా సమాధానం చెప్పాడు ధృతరాష్ట్రుడి ప్రశ్నలకు. ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సమరమునకు మోహరించి ఉన్న పాండవ సైన్యమును చూచి ద్రోణాచార్యుని కడకేగి ఇట్లు పలికెను. ఇక్కడ సంజయుడు దుర్యోధనుని రాజశబ్దంతో వ్యవహరించటంలోని అభిప్రాయం ఏమిటి అని సమాధానం చూద్దాం. సంజయుడు దుర్యోధనుని రాజశబ్దంతో వ్యవహరించటంలో అనేక భావములు ఉండవచ్చును. దుర్యోధనుడు గొప్ప వీరుడు, రాజనీతిజ్ఞుడు, అంతేగాక పరిపాలన సంబంధములైన కార్యములన్నింటినీ అతడే నిర్వర్తించుచుండెను. అలాగే సత్పురుషులు అందరినీ గౌరవించరు. సంజయుడు సత్పురుష స్వభావం కలవాడు. కుమారుని ఎడల గౌరవ సూచక విశేషణ ప్రయోగమును విని ధృతరాష్ట్రునకు సంతోషము కలుగును. అందుకని సంజయుడు దుర్యోధనుడి రాజశబ్దంతో వ్యవహరించాడనమాట. అలాగే వ్యూహరచనతో కూడిన పాండవ సేనను గాంచిన దుర్యోధనుడు ద్రోణాచార్యుని కడకేగుటలో అంతర్యమేమి. పాండవ సేన వ్యూహరచన విచిత్ర పద్ధతిలో ఉండెను. దానిని గాంచిన దుర్యోధనుడు చకితుడయ్యను. ధైర్యమును కోల్పోయి స్వయముగా దానిని గురించి తెలుపుటకై ద్రోణాచార్యుల యొద్దకు పరిగెత్తెను. పాండవ సేన వ్యూహరచనను గురించి విని స్వయముగా చూచి ధనుర్వేద మహాచార్యుడైన ద్రోణుని వారి వ్యూహరచన కంటే తమ సైన్యమును కూడా అద్భుత రూపమున్న వ్యూహరచన చేయుటకు గాను భీష్మునకు తగు సూచనలు ఇయ్యవలసినదిగా అతడు ద్రోణునితో చెప్పాను. దుర్యోధనుని ఆంతర్యము ఇదే.